సంఘాల ఆధ్వర్యంలో వరంగల్ జిల్లాలో బంద్ జరిగింది. విద్యా వ్యవస్థపై ప్రభుత్వ అలసత్వాన్ని నిరసిస్తూ బంద్ చేశాయి. ప్రభుత్వ పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించాలని, మధ్యాహ్న భోజనాల నాణ్యతపై చొరవ తీసుకోవాలని విద్యార్థులు డిమాండ్ చేశారు. ఏళ్ల తరబడి పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్ నిధులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వామపక్ష విద్యార్థి సంఘాలు 10 విద్యార్థి సంఘాలుగా బంద్ పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే ప్రభుత్వ పాఠశాలలో మౌలిక సదుపాయాలు కల్పించాలని, మరియు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని, పెండింగ్ ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని, మరియు పోతే విద్యాశాఖకు మంత్రి నియమించకపోవడం చాలా సిగ్గు చేయడాన్ని ప్రభుత్వం మారి గత 2 సంవత్సరాలు కావస్తున్నా కూడా ఎలాంటి ప్రభుత్వానికి చలనం లేకుండా ఉందని తక్షణమే ప్రభుత్వం విద్యాశాఖ సమస్య పరిష్కరించాలి, విద్యాశాఖకు నూతన మంత్రి నియమించాలని వామపక్ష రాష్ట్ర వ్యాప్తంగా కూడా విద్యా సంస్థలు అదేవిధంగా జూనియర్ కాలేజీలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది. దీని ఉద్దేశం ముఖ్యంగా ప్రభుత్వ విద్యారంగ సమస్యలు పరిష్కరించాలి, అట్లాగే ప్రైవేట్ ఫీజులలో దోచుకుంటున్నటువంటి ఫీజుల నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి పలు డిమాండ్లతోటి, అట్లాగే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్లు విడుదల చేయాలని చెప్పేసి పలు డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా జూనియర్ కాలేజీలు అదేవిధంగా పాఠశాలలు బంద్కు పిలుపునివ్వడం జరిగింది.